ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మాజీ మంత్రి కేఎస్ జవహర్ 60వ పుట్టినరోజు వేడుకలు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో భారీ స్థాయిలో నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి పలువురు ప్రజాప్రతినిధులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి పుట్టినరోజు సందర్భంగా జవహర్ను ఘనంగా సన్మానించారు. అనంతరం భారీ గజమాలతో పాటు పూల వర్షం కురిపించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ పుట్టినరోజు వేడుకలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప స్వామి అందిస్తారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొవ్వూరులో చూసుకోవచ్చు మనం ఒకసారి విజువల్స్లో భారీ స్థాయిలో కూడా ఈరోజు అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం 60 సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్నటువంటి కేఎస్ జవహర్ ఉన్నారాయణ మాట ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, మొదటిగా టీవీ5 తరపున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు వేడుకలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ధన్యవాదాలు. ఇది పుట్టినరోజు వేడుకల కన్నా కూడా సమాజ నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఇది. ప్రధానంగా ఈ రాష్ట్రం కులరహితంగా ఉండాలని ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత కులరహిత సమాజ నిర్మాణం కోసం అన్ని కులాలతో ఒక అకేషన్ తీసుకొని ఆ అకేషన్లో సహపంక్తి భోజనాలు పెట్టుకోవటం, అదేవిధంగా అదే అకేషన్లో అన్ని కులాలు కూడా రావటం, సమానత్వ భావన పెంపొందించడానికి పుట్టినరోజున వేడుకని ఉపయోగించుకుంటాం అన్న పరిస్థితి ఉంది. మీరు మంత్రిగా పనిచేస్తారు, సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడున్న రాజకీయాలకు సంబంధించి యువతకు మీరు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు? నిజాయితీగా నమ్ముకున్న పార్టీని ఏదైతే ఉందో ఆ పార్టీతో ఉంటేనే భవిష్యత్తు అనేది ఉంటుంది. అవసరాల కోసం లేదా తాత్కాలిక ప్రయోజనాల కోసం పార్టీలు మారడం సరైంది కాదని మాత్రం యువతకు చెప్తా ఉన్నాం. నిబద్ధత, నిజాయితీ ఎవరినైనా ముందుకు తీసుకెళ్తుంది. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడిగా మీరు అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఏ విధంగా చూసుకోవచ్చు రాజకీయాలకు సంబంధించి? ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఒక క్లాస్ రూమ్ అనేది ఒక 40 మంది 30 మంది పిల్లలతో ఒక బ్యాచ్ నడిచేది. అలా కాకుండా ఇది విస్తృతంగా 25 పార్లమెంటు నియోజకవర్గాలు, అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 20% మంది పైగా ప్రజలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి అవకాశం రావడం, ఆ ప్రాతినిధ్యాన్ని వాళ్ళ అవసరాలను గుర్తుపెట్టుకుని అవసరాలకి అనుగుణంగా పనిచేసి సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తా ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఏ కార్యక్రమాలు చేపట్టారు? భవిష్యత్ తరాలు రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం, మెడికల్ క్యాంపులు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ అవసరాల దృష్ట్యా వాళ్ళకి అన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు కూడా బ్లడ్ టెస్ట్ కానీ, కలర్ డాప్లర్ కానీ, 2D ఎకో కానీ, గుండె సంబంధిత వ్యాధులు, కంటి సంబంధిత వ్యాధులు, దంత సంబంధిత వ్యాధులు, అన్ని వ్యాధులకు కూడా ఇక్కడ చికిత్స ఏర్పాటు చేయడం, అవసరాల మేరకు ఉచితంగా మందులు ఇవ్వడం, అదేవిధంగా ఉచిత కళ్ళజోళ్ళు కూడా పంపించి సమాజంలో మా బాధ్యత ఏంటనేది నిరూపించుకోవడానికి ఇది ఒక ప్రయత్నంగా జరిగింది. అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున, ఎందుకంటే మిగతా ఆశ్రయ ఫౌండేషన్ కానీ ఇతర ఫౌండేషన్స్ ఉన్నాయి, వాటికి కూడా సహాయ సహకారాలు అందించే విధంగా కూడా కృషి చేయడం జరుగుతుంది. ఇది ప్రజల సంతృప్తి స్థాయి అనేది మీరు చూస్తూనే ఉన్నారు. సంతృప్తి స్థాయి బ్రహ్మాండంగా ఉంది. ప్రధానంగా ఉమ్మడి ప్రభుత్వం నాకు అప్పచెప్పిన బాధ్యత 20% ప్రజల్ని సమాజంలో భాగస్వామ్యం చేయడం, కులరహిత సమాజాన్ని నిర్మాణం చేయడం. మొత్తమే చూసుకుంటే మాజీ మంత్రి, అదేవిధంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ పుట్టినరోజు వేడుకలు కొవ్వూరులో ఘనంగా నిర్వహించారు. సమాజ స్థాపన ధ్యేయంగా కులరహిత సమాజ స్థాపనగా కుమ్మడి ప్రభుత్వ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ వెల్లడించారు. అయ్యప్ప స్వామి, టీవీ5 కొవ్వూరు నుండి.